హాయ్ ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఎవరికి ఉండదు. కానీ తీవ్రమైన కాంపిటీషన్, సీట్లు తక్కువగా ఉండడం వల్ల అది సాధ్యం కాదు. కానీ ఎలాగైనా సరే జాబ్ కు ఒకసారి అప్లై చేసి తీరాలి. ఎందుకంటే అప్లై చేస్తే పోయేదేం లేదు, మహా అయితే అప్లికేషన్ ఫీజు తప్ప. సో ఫ్రెండ్స్, సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ కానిస్టేబుల్ పోస్టులు భారీగా పడిన విషయం తెలిసిందే. ఆగస్టు 31 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తాన్ని లైవ్ లో మీకు చూపించబోతున్నాం. సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ కు ఏ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలనే విషయాలను మొత్తం లైవ్ లో చూపిస్తాం. జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఎంతమంది కమాండోలు ఉంటారు? A36, B46, C56, D66. ముందుగా గూగుల్లోకి వెళ్లి సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మీకు కొన్ని లింక్స్ ఓపెన్ అవుతాయి. అందులో టాప్ లో CISFRETT.CISF.gov.in అనే వెబ్సైట్ కనబడుతుంది. ఆ వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే మీకు సిఐఎస్ఎఫ్ అఫీషియల్ పేజ్ కనబడుతుంది. ఈ వెబ్సైట్ లో ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడానికి రైట్ సైడ్ లో ఉన్న లాగిన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ లో పైన న్యూ రిజిస్ట్రేషన్ అని ఐకాన్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేయాలి. మీ పేరు, ఫాదర్ పేరు, మదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత మరో ఫామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ని ఫిల్ చేయాలి. మీ పర్సనల్ ఈమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయాలి. తర్వాత డిక్లరేషన్ ఇచ్చి అగ్రీ చేసి మళ్ళీ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు మీకు హోమ్ పేజ్ పైన కనబడుతుంది. అప్లికేషన్ లో మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ కు ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు పాస్వర్డ్ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు మీరు మళ్ళీ సిఐఎస్ఎఫ్ హోమ్ పేజ్ లోకి వెళ్ళాలి. అక్కడ మీకు రైట్ సైడ్ లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్ మ్యాన్ అనే ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఉన్న అడిగిన రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ అప్లై బటన్ వస్తుంది. అప్లై బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఫోటో అప్లోడ్, సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి మరో పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు అడిగిన సైజ్ లో 10th మెమోను, ఇంటర్ మెమోను, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్ ఫోటో కూడా అప్లోడ్ చేయమని అడుగుతారు. ఆన్లైన్ లో ఉన్న సాఫ్ట్వేర్ల సాయంతో ఫోటోలను PDF లో కన్వర్ట్ చేసుకుని డాక్యుమెంట్లను అడిగిన సైజ్ లో అప్లోడ్ చేయాలి. 10th మెమో, ఇంటర్ మెమో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్లు అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మిమ్మల్ని అప్లికేషన్ ఫీజు పేమెంట్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ ఉన్న ప్రొసీడ్ టు పే అనే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు పేమెంట్ ఆప్షన్స్ పేజీ లోకి వెళ్తారు. అక్కడ యూపీఐ ని గనక మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీరు QR కోడ్ ద్వారా లేదంటే మీ ఫోన్ పే నెంబర్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మొత్తం అప్లికేషన్ ప్రివ్యూ వస్తుంది. దాన్ని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకుని అడ్మిట్ కార్డుల కోసం వెయిట్ చేయాలి. ఇలా మీరు సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ పోస్టులకు అప్లై చేసుకోవాలి. మీకు మీరు ఇంట్లో సిస్టమ్ లో అప్లై చేసుకోవచ్చు. మీ స్మార్ట్ మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఫోటోస్ అప్లోడింగ్ లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో సిస్టమ్ లేదంటే ల్యాప్టాప్ లో నుంచి అప్లై చేసుకోవడం బెటర్. అప్లికేషన్ కు లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30 కాబట్టి క్యాండిడేట్లు లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.